హలో అందరికీ, వెల్కమ్ టు ఏకే టాక్స్. సో నేను అంటుంటే మా పాప కూడా అంటుంది. సో నేను చాలా రోజులు అవుతుంది వ్లాగ్స్ షూట్ చేయక, బికాస్ చిన్నది వచ్చింది కాబట్టి ఇద్దరు పిల్లలు అండ్ బిజినెస్, అంటే ఇంట్లో బిజినెస్ ఉంది కదా, శారీ హౌస్ ఉంది. సో దాంతోపాటు పిల్లల్ని అండ్ ఈ వ్లాగ్స్ తీయడం చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. బట్ ఎడిటింగ్, ఈ పోస్టింగ్ టైంకి చేయాలి. సో అది మిస్ అయింది అనుకోండి, తీసి వేస్ట్. సో నాకు ఆ టైం దొరకట్లేదు, అందుకని ఇంకా షూట్ కూడా చేయడం ఆపేసిన అనమాట. సో ఈరోజు వచ్చి నేను మా పాపకి ఎల్లమ్మ లాగా గెటప్ అయితే చేస్తున్నాను. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను దాదాపు ఒక 1 వీక్ నుంచి చూస్తున్నా, 1 వీక్ 10 డేస్ నుంచి చూస్తున్నా. ఫోన్ చూస్తుంటారు కదా పిల్లలు. సో ఫోన్ చూస్తుంది, ఎల్లమ్మ సాంగ్ పెట్టు అంటుంది. జస్ట్ ఆడుకుంటుందేమో అనుకున్నా, బట్ ఒక 1 డే నేను అబ్జర్వ్ చేసినా కదా. సో ఆ రోజు చూస్తే కూర్చొని అందులో ఎట్లా చేస్తున్నారో అట్లా ప్రాక్టీస్ చేస్తుంది. సో తనకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంచెం మనం మేకోవర్ యాడప్ చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా. సో మన దగ్గర టాలెంట్ చేసే కెపాసిటీ ఉంది అంటే, లైక్ రెడీ చేయొచ్చు మనము. ఎందుకు మనం మోటివేట్ చేయొద్దు, రెడీ చేస్తే పాపం కొంచెం దానికి కూడా అందరిలాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఊరికే ఫోన్లో పెట్టుకొని చేస్తుంటే నాకే ఎట్లా అనిపిస్తుంది, టైం కుదరట్లేదు. సరే ఈరోజేమో మమ్మీ స్కూల్కి వెళ్ళనని చెప్పి మారం చేసి ఇంట్లో కూర్చుంది. సరే ఇంట్లోనే ఉంది కదా అని చెప్పేసి చేద్దాము అనుకున్నాను. కానీ కొన్ని ఐటమ్స్ అయితే ఇంట్లో లేకుండే, లైక్ పారాని, తిలకాలు అవన్నీ మనకి ఇంట్లో ఉండవు కదా రెడీగా. సో అట్లాంటివన్నీ తీసుకొచ్చినాను. సో దానికి కావాల్సిన ప్రిపరేషన్నే అన్నీ ముందుగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చి మధ్యాహ్నం లంచ్ చేసేసాను అనమాట. ఎందుకంటే లంచ్ అయిపోయింది అనుకోండి, హ్యాపీగా పుట్ట నిండా ఉంటే కూర్చొని ఎంతసేపు అయినా రెడీ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నా పెళ్లి చీర, అంటే నా పెళ్ళిలో ఒక అకేషన్కి పెట్టిన చీర అనమాట ఇది. సో ఎల్లమ్మ అంటే అమ్మవారి గాడెస్ కాబట్టి తనకి గ్రీన్ కలర్ అయితే బాగా లైక్ మంచి అట్రాక్టివ్ ఉంటుంది. రెడ్ ఏదైనా కట్టొచ్చు, బట్ నా దగ్గర రెడ్ శారీ లేదు, పట్టులో ఉంది. కానీ చాలా అది హెవీ ఉంటుంది అనమాట. ఈ చిన్న పర్సనాలిటీకి అంత హెవీ శారీ సెట్ అవ్వదు. అండ్ ఫస్ట్ థింగ్ అది కట్టడానికి కూడా రాదు, చాలా లావుగా ఉంటుంది, మందంగా ఉంటుంది ఆ పట్టు. ఇది లైట్ వెయిట్ లాగా ఉంటుంది అండ్ చాలా బ్రైట్ కలర్ ఉంది. సో అందుకని ఈ శారీ చూస్ చేసుకున్నా, గ్రీన్. అండ్ సో ఇప్పుడు వేసుకుంది కదా లోపల, అది వచ్చేసి లంగా ఉని అనమాట. దానికి బ్లౌజ్ కూడా పింక్ అండ్ బార్డర్లో పింక్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ సెట్ అయిపోయింది. అది ఎప్పుడో 2 years 3 years కింద బ్యాగ్ కుట్టించిన లెహంగా, స్టిల్ ఇంకా బ్లౌజ్ వస్తుంది. ఇది ఎప్పుడు లావ్ అవుతుందో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఆ బ్లౌజ్ ఇంకా లూజ్గానే ఉంది ఒకసారి మీరు చూస్తే. సో ఫైనల్గా ఏం చేసినామంటే, ఇంత పెద్ద శారీని ఇంత బుడ్డిదానికి కట్టడానికి అయితే చాలా తిప్పలు నేను మా ఆయన అయితే పడినా అనమాట. సో కష్టాలని నేను వీడియో షూట్ చేయలేదు, బికాస్ నేను రెడీ చేస్తుంటే మా వారే షూట్ చేస్తున్నారు. సో ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తే షూట్ చేసేవారు లేరు. మా పొట్టి చూసినారా, అంటే అన్నీ చదువుతుంది, ఆల్మోస్ట్ అన్నీ పీకేస్తుంది. కానీ కరెక్ట్ వీడియోకి ముందు ఏదైతే చూపించాలో దానికి అడ్డొచ్చి నిల్చుంటుంది. ఇవన్నీ రెడీ చేయడానికి నాకు ఓపిక ఉంటుంది, కానీ తీసేసి మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా, అది పెద్ద పని అనమాట. ఈ పిల్లలు విసిగిస్తూ ఉంటారు. ఇంకా ఇందులో చిన్నది డబల్గా విసిగిస్తుంది అనమాట నన్నైతే. అన్నీ పీకేస్తుంటుంది, ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తే ఇంకో పక్క నుంచి చేసుకుంటూ వస్తుంది. అందుకని పిల్లలతో ఎందుకురా బాబు అనిపిస్తుంది. కానీ సర్లే, అప్పుడప్పుడు కొన్ని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని ఇలా మేకోవర్ అయితే చేసిన అనమాట. దానికి శారీ కట్టడం అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే, జుట్టు ఉండాలి కొంచెం, కొద్దో గొప్ప. ఇప్పుడు కొంచెం జుట్టు పెరిగింది, ఇప్పుడు వేస్తున్నా కదా సవరం. ఇది నా పెళ్ళికి మా నాన్నమ్మ ఇప్పించింది అనమాట. ఆ సవరంకి కూడా పెద్ద స్టోరీయే ఉంది. బాగా బేరం చేసి ఫైనల్గా ఒక సవరం అయితే తీసుకుంది. సో నేనైతే చాలా అంటే ఎట్లా వస్తుందో అవుట్పుట్ అని మస్తు అనుకున్నా, బట్ సూపర్ హిట్ వచ్చిందనమాట. సో తనకి హెయిర్ చిన్నగా ఉంది కదా, కనిపించకూడదని నేను అట్లా కొంగుతో కవర్ చేసిన అనమాట. అట్లా కవర్ చేయకపోతే తెలిసిపోతుంది లైక్ జుట్టు పెట్టినాము అని. జుట్టు లేదు కాబట్టి పైన కొప్పుకే రబ్బర్ బ్యాండ్ వేసి రెడీ చేసినాం. అండ్ కాసుల హారము, నెక్లెస్ నా దగ్గర ఉండే. కాసుల హారం లాస్ట్ ఇయర్ అమ్మవారికి మా తమ్ముడు చేస్తాడు నవరాత్రి. సో అమ్మవారికి వేసిన హారం ఉంటే అది నా పిల్లల కోసం అని ఇచ్చిందనమాట, పిల్లలకి వేయాను. అది ఇప్పుడు ఈ టైంలో యూజ్ అవుతుంది నాకు. అయితే అది అభితికి వేసిన, రెడీ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ కమ్ టు తిలకం, బొట్టు పెట్టే పాట అనమాట. కానీ నాకు బాగా నచ్చేది ఏంటంటే, అంటే రెడీ చేయడం మనకి ఇంట్రెస్ట్ ఉన్నా రెడీ చేయించుకోవాలని ఓపిక కూడా పిల్లలకి ఉండాలి. అది అభితికి చాలా ఎక్కువ ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువ. లైక్ ఇట్లా క్లాసిక్గా
ట్రెండింగ్గా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలంటే కూడా దానికి చాలా ఇష్టము. ఇంత ఓపిక, ఇంత పేషెన్స్ దీనికి ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాదు. అంటే అప్పుడప్పుడు నేను కూడా రెడీ అవ్వాలంటే అబ్బా ఇప్పుడు ఈ చీర కట్టాలి, రెడీ అవ్వాలా అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. కానీ దానికి అట్లా ఏమీ ఉండదు. నువ్వు మంచి రెడీ చేస్తాం, మనం మంచి మేకోవర్ చేస్తాము, దాన్ని మంచి అవుట్పుట్లో చూపిస్తామంటే మాత్రం ఎంతసేపు అయినా సరే ఓపికగా తీరిగ్గా ఉంటుందన్నమాట. మీరు త్రూ అవుట్ వీడియో చూడొచ్చు. అసలు ఏమీ అనకుండా రెడీ అవుతూనే ఉంది కామ్గా. అండ్ నేను యాక్చువల్గా ఈ రెడీ చేయడం అయితే ఫిక్స్ అయినాను, కానీ నాకు ఒకటి ఉండిందనమాట. నేను రెడీ చేస్తుంది మా పాపని అయినా, కానీ గెటప్ మాత్రం గాడెస్ది కాబట్టి చాలా హార్ట్ఫుల్గా లైక్ చాలా ఇష్టంతో రెడీ చేసిన అనమాట. ఎందుకంటే పర్సనల్గా నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం, అందులో ఎల్లమ్మ ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా నా కూతుర్ని రెడీ చేస్తున్నా కాబట్టి నాకు ఆ ఫీల్ అనేది ఉండాలి, ఆ వైబ్రేషన్ అనేది నాకు ఉండాలి అని నాకు అనిపించింది. సో అందుకని అమ్మవారికి మనం ఏవేవైతే అన్నీ మనం పెడతామో, లైక్ అమ్మవారికి అలంకారం అంటే చాలా ఇష్టం, తనని మేకోవర్ చేయడం అంటే తనకు చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి మనం అమ్మవారికి కాజల్ పెట్టడం, కాటుక, పారాని, అవన్నీ ఎవ్రీథింగ్, ఇంకొన్ని లైక్ కాళ్ళకి పసుపు పెడదాం అనుకున్నా. సో అట్లాంటి చిన్నవన్నీ మిస్ అయిపోయాయి. సో ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చిందనమాట. అండ్ ఎస్పెషల్లీ గాజులు, అవి మా మమ్మీ తులజాపూర్ వెళ్ళినప్పుడు నాకు పిల్లలకి తీసుకొచ్చింది, కానీ అవి ఎప్పుడు వేయడానికి నాకు అసలు అంటే సిచ్యువేషన్ రాలేదు. బికాస్ ఆ బ్యాంగిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఏ అవుట్ఫిట్కి కూడా అవి సెట్ అవ్వలేదు. ఊరికే మనలాగా పెద్దోళ్ళలాగా పిల్లలు ఇంట్లో వేసుకొని తిరగలేరు కదా, అవి ఇంకా గాజు కాబట్టి ఆడుకుంటారు, పగిలిపోతే గుచ్చుకుంటేమో అని కూడా నేను ఇంట్లో వేయను అనమాట. అట్లాంటివి ఆల్మోస్ట్ పిల్లలకి బ్యాంగిల్స్ ఎక్కువ వేయను ఇంట్లో నేను. అండ్ నెక్స్ట్ పారాని, తిలకాలు ఇవన్నీ నా దగ్గర లేకుండే, అవన్నీ నేను కొనుక్కొని వచ్చాను అనమాట. ముందే ప్రియార్గా కొనుక్కొని తీసుకొచ్చిన. ఆఫ్టర్ లంచ్ వెళ్ళినాము, నేను అవితి వెళ్ళి కొన్ని కావాలనుకుంటే అవి షాప్ చేసి తీసుకొచ్చినాము. అండ్ ఇప్పుడు పారాని పెడుతున్నాను తనకు నేను. ఇన్స్టంట్ మెహందీ అయితే పెట్టలేం కాబట్టి పారాని నేను కాళ్ళకు పసుపు అండ్ హ్యాండ్కి నెయిల్ పాలిష్ ఇవన్నీ అనుకున్నాను, కానీ పారానితోనే కవరప్ చేసేసిన అనమాట. నేను ఇక్కడ ఇట్లా పారాని పెట్టి రెడీ చేస్తుంటే మా పొట్టి ఏమో దాన్ని డిస్టర్బ్ చేసేస్తా అని భయపెడతా ఉందన్నమాట. మా పెద్దదేమో ఒర్రుతూ ఉంది, అమ్మ చూడే ఖరాబ్ చేస్తుంది అంటుంది, పాడు చేస్తుంది అంటుంది. వాళ్ళ డాడీ దాన్ని కంట్రోల్ చేయలేక, ఇక్కడ వీడియో షూట్ చేయలేక, పాపం వీడియోగ్రాఫర్ వాళ్ళ నాన్న కాబట్టి మస్తు తిప్పలైతే పడిండు ఫైనల్గా. యాక్చువల్గా ఆయనకి ఓపిక ఇట్లాంటి మాటల్లో చాలా తక్కువ. వీడియో షూట్ చేయాలి, రెడీ చేస్తుంటే ఓపికగా చూడాలి, ఇవన్నీ వాళ్ళ డాడీకి అంత ఓపిక ఉండదు. వేరే మ్యాటర్స్ ఏదైనా పని చెప్తే మాత్రం బాగా ఓపికగా చేస్తాడు. పిల్లలు మ్యాటర్లో రెడీ చేయాలంటే లైక్ వాళ్ళని ఫ్రెష్ అప్ అట్లాంటి మ్యాటర్లో ఆయనకు ఓపిక ఎక్కువ ఉంటుంది. ఓసిడి లాగా అనమాట, క్లీనింగ్ ఎక్కువ. కానీ ఇగో ఇట్లా స్మూత్ అండ్ వర్క్స్ ఉంటాయి కదా, లైక్ వీడియో షూట్ చేయాలి, ఇగో ఇట్లా డీటెయిలింగ్గా వీడియో షూటింగ్ ఇట్లాంటి మాత్రం అస్సలు ఒప్పుకోడు. కానీ ఇప్పుడు వాళ్ళ కూతుర్ని రెడీ చేస్తున్నా కాబట్టి అది కూడా వాళ్ళ డాడీకి స్ట్రాంగ్గా చెప్పింది, డాడీ తీయు అని. తీస్తుంటే కూడా అడుగుతుంది అనమాట, తీస్తున్నావా అని చెప్పేసి. అండ్ ఈ అంత మేకోవర్లో చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఏం చెప్పాలంటే, యాక్చువల్గా నేను సాంగ్ ప్రాక్టీస్ దాన్ని చేస్తుంది, కానీ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేపిద్దామని నేను అనుకునే ప్రాక్టీస్లో త్రూ అవుట్ ప్రాక్టీస్లో నవ్వుతూనే ఉంది. ఒక డాడీ చూస్తుండు, నాని చూస్తుంది, చెల్లె చూస్తుంది, ఇట్లాంటి కంప్లైంట్స్ ఇస్తుంది. సో నేను తనకు అదే చెప్పిన అనమాట, నేను ఇంత కష్టపడి రెడీ చేస్తున్నా, నువ్వు ఇంత టైం ఇస్తున్నావు కాబట్టి అస్సలు నవ్వొద్దు, నువ్వు చాలా కోపంగా చేయాలని రెడీ చేస్తున్నప్పుడల్లా చెప్తూనే ఉన్నా. సో తను రెడీ చేస్తున్నప్పుడల్లా తను అది ఫీల్ అవుతూ ఉందన్నమాట, కోపంగా ఉండడానికి ట్రై చేస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ గ్యాదర్ చేస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తన ఫేస్ని మీకు అర్థమవుతుంది కోపంగా ఉండడానికి. అండ్ నేను తనకి మోటివేట్ చేస్తున్నా, కోపంగా ఉండాలి, నవ్వొద్దు, వీడియోలో చాలా అమ్మవారు చాలా కోపంగా ఉంటుంది, కళ్ళు పెద్ద పెట్టాలి. సో ఇవన్నీ చెప్తున్నా అనమాట, అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంది ఎక్స్ప్రెషన్స్. సో లాస్ట్ టైం కూడా నేను రాధారాణిలాగా రెడీ చేసినాను, అది నేను తీయలేదు. కానీ ఈసారి ఎందుకంటే ఎవరైనా పేరెంట్స్ రెడీ చేసే వాళ్ళు ఉంటే రెడీ చేసుకుంటారు కదా, ఎట్లా చేసినాం అనేది ఉంటే. సో అందుకని అప్లోడ్ చేద్దాం అనిపించింది. సో అందుకే వీడియో షూట్ చేశాను. ఫైనల్గా అవుట్పుట్ వచ్చి ఇలా ఉంది. అండ్ నేనేం వీడియో షూట్ చేశాను అనేది నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉందండి, ఒక్కసారి చెక్అవుట్ చేయండి.
అండ్ నా పేజ్ని ఫాలో అవ్వండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం. నాతో ట్యూన్ అప్ అయి ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మై వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.